హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు అబుదాబీలో 40 డిగ్రీస్ పైగా ఎండ అయితే మండుతుంది. అదే టైంలో మేము ఒక ప్లేస్లో అడుగు పెడితే ఒక్కసారిగా మన చుట్టూ ఉన్న వరల్డ్ మొత్తం మారిపోయినట్లు అనిపిస్తే ఎలా ఉంటుంది? నాకు అలాంటి ఫీలింగ్ వచ్చిన ప్లేస్ సీ వరల్డ్ యాజ్ ఐలాండ్ అబుదాబీ. సీ వరల్డ్ యాజ్ ఐలాండ్ అబుదాబీకి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయాం. ఈరోజు మీకు ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాను, కానీ మొత్తం అయితే చూపించడం కుదరదు. నేను కొంచెంగా అయితే చూపిస్తాను. ఇట్లా మనం ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మేము టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. మీకు ఈ టికెట్ డీటెయిల్స్, ఆఫర్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా మనం ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. టికెట్స్ తీసుకున్నాక ఎన్ని రకాల టికెట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ ఎలా ఉంది, లోపల ఏముంది, అండ్ మేము డాల్ఫిన్ ఎక్స్పీరియన్స్ ఎలా చేసాము, స్టింగ్రేస్ ఎలా కనిపించాయి, మరి సీ వరల్డ్ ఎందుకు అంత ఫేమస్ అయింది అన్ని ఈ వీడియోలో మీద నేను షేర్ చేసుకుంటాను. సో లెట్స్ ఎంటర్ ద వీడియో. ముందుగా సీ వరల్డ్ ఎక్కడుంది అంటే ఇది అబుదాబీలోని ఫేమస్ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్ అయిన యాస్ ఐలాండ్లో ఉంది. యాస్ ఐలాండ్ అంటే ఒక థీమ్ పార్క్ కాదు, ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ థీమ్ పార్క్స్ అయితే ఉన్నాయి. ఫెరారీ వరల్డ్, యాస్ వాటర్ వరల్డ్ అండ్ వార్నర్స్ బ్రోస్ వరల్డ్ అబుదాబీ, సీ వరల్డ్ అబుదాబీ. ఇలా ఒక్కో పార్క్కి ఒక ప్రత్యేకమైన థీమ్ అయితే ఉంది. అందుకే ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఒకే ప్లేస్లో మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనం సీ వరల్డ్ అంటే మొత్తం మెరైన్ వరల్డ్ అనమాట, అదే దీని ప్రత్యేకత. ఎంట్రన్స్లోకి మనం ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ అయితే ఫస్ట్ అయితే 2 చూసేస్తాము. ఇంకా మనం సీ వరల్డ్ యాస్ ఐలాండ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది అఫీషియల్గా మే 2023లో అయితే ఓపెన్ చేశారు. అంటే ఇది చాలా పాత అట్రాక్షన్ ఏం కాదు, చాలా మోడర్న్ టెక్నాలజీతో, ఇమ్మర్సివ్ ఎన్విరాన్మెంట్స్తో, మెరైన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో రూపొందించిన నెక్స్ట్ జనరేషన్ థీమ్ పార్క్ అనమాట. సీ వరల్డ్ పేరు వినగానే చాలామందికి అమెరికాలోని సీ వరల్డ్ పార్క్స్ అయితే గుర్తొస్తాయి, కానీ అబుదాబీలోని సీ వరల్డ్ ఎక్స్పీరియన్స్కి కూడా తనదైన ఐడెంటిటీ అయితే ఉంది. ఇది కేవలం అక్వేరియం కాదు, కేవలం యానిమల్ షో కూడా కాదనమాట. మెరైన్ లైఫ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ, ఇమర్సివ్ స్టోరీ టెల్లింగ్ అన్నీ కలిపిన ఒక హ్యూజ్ ఎక్స్పీరియన్స్. ఇదే ఈ అబుదాబీ సీ వరల్డ్. ఇక్కడ మనం మ్యాప్ అయితే చూస్తున్నాము. ఈ మ్యాప్ చూసుకుని మనం లోపలికి వెళ్ళినట్లయితే అసలు మనకి లోపల ఎన్ని ఎంట్రన్సెస్ ఉన్నాయి, మనం ఏ ఎంట్రన్స్లోకి వెళ్ళాలి అని ఒక ఐడియా అయితే వస్తుంది. ఇట్లా మనం లోపలికి ఎంటర్ అయిపోతే మనకి ఇక్కడ చాలా గ్రీనరీ అయితే కనిపిస్తుంది. నిజంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రీనరీ ఉంటుందని చెప్పేసి. ఇది యాక్చువల్లీ నిజంగా నేను ఎక్కడికి వచ్చాను, ఒక బీచ్ డెస్టినేషన్లో ఉన్నానా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నేను బయట అంత ఎండలో నుంచి మేము దాదాపు 1 o'clock బయలుదేరాం. చూస్తే ఇక్కడైతే మొత్తం సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం కొన్ని రకాల సీ యానిమల్స్ని ఎంట్రన్స్లోనే పెట్టేశారు, అవేంటో చూసేద్దాం. ఇది బ్లాక్ సీ కుకుంబర్. ఇక్కడ చూసామంటే ఇదిగోండి బ్లాక్ సీ కుకుంబర్ అంట. ఇవి బ్లాక్గా గుచ్చుకునే కాయలాగా ఉన్నాయి. ఇంకా పిల్లలు అయితే వీటిని పట్టుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి ఎంట్రన్స్లో ఉంటాయి. నెక్స్ట్ అంతేకాకుండా షార్క్స్ కూడా ఇట్లానే ఉంటాయి అనమాట, మనం టచ్ చేసే మాదిరిగా షార్క్స్ కూడా. సో ఇట్లా స్టార్ ఫిష్ లాగా ఇట్లా షేప్స్ అయితే పెట్టేశారు. ఇట్లా మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఈ పార్క్ని నేను మీకు ఒక్క రోజులో చూపించడం అయితే వీలవుతుంది. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇదే అనమాట. నాకు ఇక్కడ మేమైతే ఒక సెల్ఫీ అయితే దిగేశాను. ఎందుకంటే ఈ పిక్ అనేది లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి చాలా పిక్స్ అయితే తీస్తున్నాను. ఈ సీ వరల్డ్కి సంబంధించి డాల్ఫిన్ లాగా ఉన్న పిక్. నేనైతే ఇక్కడ ఒక పిక్ దిగేసి నేనైతే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం చాలా ఫొటోస్ మనం దిగొచ్చు, వాళ్ళు కూడా మనల్ని ఫొటోస్ ఫ్రీగా తీసేస్తారు. వాళ్ళు మనకి నా ట్యాగ్లో ఉన్న క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే మనకైతే మంచి ఫోటో అయితే వస్తుంది. ఆ ఫోటో కావాలనుకుంటే మనం 146 dirhamsని పే చేయాలి. అది నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూస్తే బ్లూ కలర్ డొమైన్ షేప్లో ఉన్న ఫిషెస్ చూసారా, ఎంత బాగుందో ఈ స్కై బ్లూ కలర్ వ్యూ. అండ్ ఈ స్కై బ్లూ కలర్ వ్యూస్ని ఇట్లాగే చూస్తూనే ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్ని పార్ట్స్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చూడాల్సిందే. ఇక్కడ చాలా రకాల ఓషన్ పార్క్స్ అయితే ఉన్నాయి సీ వరల్డ్లో, ఒకటని కాదు. ఇప్పుడు మనం అబుదాబీ ఓషన్ పార్క్లో అయితే ఉన్నాము. ఇట్లా మనం అయితే దీన్ని అయితే చూసేస్తున్నాం అనమాట. చూస్తే అసలు నిజంగా వావ్, రియల్లీ ఇది ఒక వండర్ లాగా అనిపించింది. పెద్ద థీమ్ ఇచ్చి అండ్ మధ్యలో ఒక వరల్డ్ అనేది పెట్టేశారనమాట.
చూసారంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ సీ వరల్డ్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ ఎంట్రన్స్ నుంచి మనం చాలా రకాల థీమ్ పార్క్స్ని అయితే మనం ఇట్లా చూసేయచ్చు. ఒక్కొక్క థీమ్ పార్క్ ఒక్కొక్క రకంగా ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా అంటే డిఫరెంట్ యానిమల్స్ని అయితే దీంట్లో ఎక్స్ప్లోర్ చేశారు. ఇట్లా చూస్తే ఇక్కడ మైక్రో ఓషియన్ అని చెప్పి ఇక్కడ ఒక థీమ్ పార్క్ అండి. ఎంత పెద్ద అసలు చూడండి మీరు, ఇది చూస్తే మైండ్ బ్లో అయిపోతుంది మనకి. అండ్ ఎండ్లెస్ ఓషియన్, ఇట్లా ట్రాపికల్ ఓషియన్, అంతేకాకుండా రాకీ పాయింట్, అంతే అబుదాబి ఓషియన్, ఇలా 5-6 టైప్స్ ఆఫ్ ఓషియన్స్ అయితే ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి మనం ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి చూడాలనుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన యానిమల్స్ని అయితే మనం చూస్తాము. నేను మీకు నెక్స్ట్ అవన్నీ కూడా చూపించేస్తాను వీడియోలో. ఇప్పుడు మనం అయితే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. అదేంటంటే డాల్ఫిన్ షో. ఇప్పుడు మనం డాల్ఫిన్ షో స్టార్ట్ అయిపోయిందంట. ఇది ఎవ్రీ 3 అవర్స్కి డాల్ఫిన్ షో అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్లా మేము డాల్ఫిన్ షోలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇంకా మా హస్బెండ్ పిల్లలు అయితే వెళ్ళిపోయారు. నేను షూట్ చేస్తూ వెనకాల ఉండిపోయాను. ఇక్కడ థీమ్స్ చూసారంటే ఎంత బాగున్నాయో చూడండి. నిజంగా వావ్, నేను అసలు ఒక సముద్రం లోపల ఉన్నానా అసలు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. నేను జస్ట్ అక్వేరియంకి వచ్చానన్న ఫీలింగ్ నాకు రాలేదు. ఇంత పెద్ద సీ వరల్డ్, నిజంగా ఇన్ని పెద్ద థీమ్స్, ఇవన్నీ చూస్తుంటే మైండ్ బ్లో అయిపోతుంది. ఖచ్చితంగా ఇది రియల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ట్రాపికల్ ఓషియన్లోకి ఇప్పుడు మనమైతే వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ డాల్ఫిన్ షో అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇంకా ఇక్కడ చూస్తే పెద్ద రాక్స్ అయితే ఉన్నాయి. మనం ఒక బిల్డింగ్లో తిరుగుతున్నామన్న ఫీలింగ్ కంటే ఒక ఓషన్ వరల్డ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నామనే ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది. అదే సీ వరల్డ్లో నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించిన విషయం. ఇంకా మనం డాల్ఫిన్ ఎక్స్పీరియన్స్కి అయితే వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనం చూస్తే సీ వరల్డ్కి వచ్చిన తర్వాత డాల్ఫిన్స్ని చూడకుండా ఉంటాయి. ఇలా ఇక్కడ మనం ఒక బ్యాంబూస్తో పెద్దగా కట్టిన ఒక స్ట్రక్చర్స్ని అయితే చూస్తాము. నెక్స్ట్ ఇవి దాటుకుని మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పెద్ద రాక్స్లో నుంచి ఇక్కడ మనకి షాపింగ్స్ అయితే చేసుకోవడానికి ఉందన్నమాట. చాలా రకాల టాయ్స్, అదేవిధంగా కొన్ని రకాల క్లాత్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చేసి ఎండ్లెస్ ఓషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఇంకోసం ఎండ్లెస్ ఓషన్ దగ్గర. నెక్స్ట్ మనం ఈ పెద్ద కొండల్లో నుంచి ఇప్పుడు మనమైతే వెళ్తున్నాము. ఇది చూస్తే నిజంగా ఎక్కడో ఉన్నాననిపించింది, కొండల్లోకి వచ్చేసానా అనిపించింది, ఒకసారిగా రాక్స్లోకి వచ్చేసానా అనిపించింది. అందరూ అయితే ఎంత యాంగ్జైటీగా వెళ్తున్నారో, పరిగెత్తున్నారో చూడండి. ఎందుకంటే డాల్ఫిన్ షో అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనం కూడా డాల్ఫిన్ షోని చూడాలి కదా. సో మనం ఇట్లయితే ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పెద్ద మర్రి చెట్లాగా ఒక చెట్టు అయితే ఉందన్నమాట. దాని కింద నుంచి దారి ఉన్నట్లుగా ఇట్లా పెద్ద బండల మధ్యలో నుంచి మనమైతే వెళ్తాము. వావ్, ఎంతమంది ఉన్నారో చూడండి ఇక్కడ డాల్ఫిన్ షోకి ఎంటర్ అయిన వాళ్ళు. ఇట్లా డాల్ఫిన్ షోకి మనమైతే వచ్చేసాము. ఇక్కడ మనం డాల్ఫిన్స్ నీటిలో మూవ్ అయ్యే విధానం అయితే చూస్తాము. దానికంటే ముందుగా ఇక్కడ స్టింగ్రేస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ పాండ్లో ఇక్కడ మొత్తం స్టింగ్రేస్ అయితే ఉన్నాయి. వీటిని మనం చాలా దగ్గరగా అయితే విజిట్ చేసేయచ్చు అనమాట. నిజంగా ఈ రియల్ ఎక్స్పీరియన్స్ అనేది పిల్లలు అయితే చాలా పార్క్స్లోకి ఎంటర్ అయిపోతున్నాం డాల్ఫిన్ షోలోకి. నేను ఈ వీడియోస్ అన్ని తీసుకునే పనిలో ఉంటే మా వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. మనం డాల్ఫిన్ షోలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ డాల్ఫిన్ యొక్క అసలు నిజంగా ఇదంతా డాల్ఫిన్స్లో మూవ్ అయ్యే విధానం, వాటి స్పీడ్ అండ్ వాటి ఇంటెలిజెన్స్, ట్రైనర్స్ ఇచ్చే క్యూస్కి లైవ్గా చూడడం నిజంగా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. మనం యూట్యూబ్లో డాల్ఫిన్స్ని ఎన్నిసార్లు చూసినా మన కళ్ళ ముందు ఒక డాల్ఫిన్ వాటర్ నుంచి జంప్ చేసినప్పుడు వచ్చి ఎక్సైట్మెంటే వేరు కదా. ఇట్లా అయితే చూసేసాను నేను. ఆ మూమెంట్ పిల్లల ఫేస్ చూడాలి, వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళ రియాక్షన్స్. అంతేకాకుండా అవి కూడా ఎక్స్పీరియన్స్లో ఒక పార్ట్ అయిపోయాయి. అక్కడ నాకు ఒక విషయం చాలా బాగా నచ్చిందండి. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం షో చేయడం మాత్రమే కాదు, డాల్ఫిన్స్ గురించి, వాటి బిహేవియర్ గురించి, వాటి ఎబిలిటీస్ గురించి, అంతేకాకుండా ఇవన్నీ తెలుసుకునే అవకాశం. అందుకే సీ వరల్డ్ ఎక్స్పీరియన్స్లో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా కనిపిస్తుంది. ఎంతమంది వచ్చారో చూడండి. ఇక్కడ డాల్ఫిన్స్ ఎంత బాగా జంప్ చేస్తున్నాయో. ఇవి జంప్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా మొత్తం క్లాత్స్ అన్నీ వెట్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా వాళ్ళ మీద పడిపోతున్నాయి అనమాట. ఇది కూడా ఒక గేమ్లో ఒక పార్ట్. అసలు చూస్తే ఇది నిజంగా బాగా అనిపించేస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ని అయితే నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మేము వచ్చింది వీకెండ్లో కాదు, వీక్ డేస్లో వచ్చాము. మేము వెన్స్డే అలా వచ్చామన్నమాట. కానీ ఆ టైంలో కూడా ఇక్కడ ఖాళీ అయితే లేదు. ఇక్కడ డాల్ఫిన్స్ షో అయితే సూపర్గా జరుగుతుంది. అసలు మామూలుగా లేదనమాట. ఇక్కడ మ్యూజిక్కి కానీ, ఇక్కడ ఎన్విరాన్మెంట్కి కానీ
ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంది. ఎంతమంది వచ్చారో చూడండి. ఇది వీకెండ్లో అయితే ఇంకా ఎంతమంది వస్తారు. కానీ ఈ డాల్ఫిన్ షో అనేది ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి అయితే ఇక్కడ జరుగుతుందనమాట. ఇది 3 అవర్స్కి అయితే వేస్తున్నారు ఇట్లా డాల్ఫిన్ షోని. ఎంతమంది ఉన్నారో చూడండి. వీళ్ళలో మా హస్బెండ్ అండ్ పిల్లలు ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాలి ఇప్పుడు. అండ్ మేమైతే ఇట్లా డాల్ఫిన్ షోని అయితే బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేసేయండి. నిజంగా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ సీ వరల్డ్ అనేది ఖచ్చితంగా అందరూ ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కదా. ఆఫర్స్ ఏంటంటే ఇప్పుడు మనం హోటల్ని కనుక 2 డేస్కి బుక్ చేసుకున్నట్లయితే మనకి సీ వరల్డ్ యాస్ ఐలాండ్ టికెట్స్ మీద మనకి 40% డిస్కౌంట్ అయితే వస్తుంది. మేమైతే 2 థీమ్ పార్క్స్ని బుక్ చేసుకున్నాము. 2 డేస్ హోటల్ స్టేని అయితే బుక్ చేసుకున్నాం. మీరు ఒకసారి యాస్ ఐలాండ్ విజిట్ యాప్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కిడ్స్ గో ఫ్రీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. వాటిల్లో మీకు కావాల్సిన ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి టికెట్ రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి మేము చూసినప్పటికీ మీరు ఇప్పుడు చూడబోయేప్పటికీ మారొచ్చు మేబీ. సో ఖచ్చితంగా మీరైతే ఒకసారి మొత్తం ప్రిఫర్ చేసుకోండి. అండ్ మనకి ఆఫర్ వస్తుందని మాత్రమే కాకుండా మీరు కంపేర్ చేసుకోండి. ఒక థీమ్ పార్క్కి ఒక్కదానికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, 2 థీమ్ పార్క్స్ బుక్ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది. మేమైతే 2 థీమ్ పార్క్స్కి అయితే చాలా హెవీ అమౌంట్ అయిపోయింది. మేమైతే ఒక థీమ్ పార్క్కి అయ్యే మనీ అండ్ ప్లస్ హోటల్ స్టే అండ్ మేము నెక్స్ట్ థీమ్ పార్క్ కూడా చూసాము, 2వ థీమ్ పార్క్. సో మాకు వీటన్నింటికి కలిపి 40% ఆఫర్ అంటే బెటర్ అనే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం బుక్ చేసుకున్న టైంకి అయితే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇది మనకి వర్తి అనే చెప్తాను నేను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఒక 2 డేస్ హోటల్ అది ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. యాస్ ఐలాండ్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా మనకి నచ్చిన లొకేషన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకోవడం వల్ల మనకి 40% ఆఫర్ అనేది కలుస్తుంది. ఒక థీమ్ పార్క్కి వెళ్తేనే ఖచ్చితంగా 1400 దిరామ్స్ అయితే అవుతుంది. అలాంటిది మేము 2 థీమ్ పార్కులు 2 రోజులు హోటల్ స్టే అనేది బుక్ చేసుకోవడం వల్ల మాకు ఒక 1700 దిరామ్స్ అయితే అయింది. సో ఇది మంచి వర్తీనే కదా. ఒక థీమ్ పార్క్కి 1400 దిరామ్స్ అవుతున్నప్పుడు 2 థీమ్ పార్క్స్ కలిపి 1700 విత్ హోటల్ స్టే అంటే ఇది చాలా బెనిఫిషియల్. ఇక్కడ చూస్తే డాల్ఫిన్స్ అన్నీ కూడా అందరి మీద వాటర్ని అయితే చిమ్మిస్తున్నాయి. ఒకసారి మీరు బుకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు యాస్ ఐలాండ్ యాప్లో చెక్ చేయండి. అప్పుడు మనకి కరెక్ట్గా అయితే తెలుస్తాయి అనమాట. సో ఖచ్చితంగా మీకు కావాల్సిన దాన్ని మీరు ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి. కిడ్స్ గో ఫ్రీ యాప్ అయితే మంచిగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఒకసారి మనం ఈ ఎగ్జిస్టింగ్ ఆఫర్స్ని ఖచ్చితంగా చెక్ చేసుకుని మనకి కన్వీనియంట్గా ఉంటే ఖచ్చితంగా యాస్ ఐలాండ్ని ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే యాస్ ఐలాండ్లో సీ వరల్డ్ని ఫస్ట్ అయితే ప్రిఫర్ చేస్తాను. వాటర్ వరల్డ్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఎండ ఎక్కువగా ఉంటుంది, అది ఓపెన్గా ఉంటుందని ప్రిఫర్ చేయలేదు. మేము WBకి అయితే వెళ్ళామన్నమాట. నేను మీకు ఆ వీడియోస్ అన్ని కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో ఇదనమాట మన ఫస్ట్ వీడియోలో ఉన్న ఈ సీ వరల్డ్. నేనైతే మీకు కొంచెంగా మాత్రమే ఇది ఇంట్రడ్యూస్ చేశాను. నేను మీకు సెకండ్ పార్ట్లో ప్రతి ఒక్క ఓషన్ పార్క్ని నేను మీకు దీంట్లో 4 టైప్స్ ఆఫ్ ఓషన్ పార్క్స్ ఉన్నాయి. నేను ప్రతిదీ మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.